హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అంటే ఉద్యోగులకు భారీ తీపి కబురు. ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ అండి. విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇబ్బందిగా ఉన్న జీవో నెంబర్ 117ను రద్దు చేయడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో దాని గురించి మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక ఈ ప్రెస్ మీట్కి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. 7 జీవో అంటే ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఇచ్చిందో ఈ 3-4 తరగతుల్ని హై స్కూల్ కలపడం, టీచర్లని అడ్జస్ట్ చేయటం, దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఎటు అర్థం కాని పరిస్థితులు ఉంటాం. ఆ జీవో రద్దు చేయడం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. అది కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీతో ముడిపడి ఉంది కాబట్టి విద్యావేత్తలతో స్టేక్ హోల్డర్తో మాట్లాడి మరి ఈ విద్యా సంవత్సరం రద్దు చేయటమా లేదా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయటమా అనేది ప్రభుత్వం చర్చల్లో ఉంది. రద్దు చేసే నిర్ణయం వద్ద ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ విద్యా వ్యవస్థని కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా సర్దుబాటు అనే ఒక అంశాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని మీద కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఈ సర్దుబాటుకి కొన్ని టీచర్ సంఘాలు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. కొన్ని టీచర్ సంఘాలు యుద్ధం ప్రకటించడం జరిగింది. కానీ ఉపాధ్యాయ సంఘాల్లో వాళ్ళ స్వార్థానికో రాజకీయ కారణాలు నాకో తెలియదు. కానీ కొన్ని సంఘాలు సార్ మీరు ఇచ్చిన ఈ సర్దుబాట్లు గైడ్ లైన్స్ లో ఈ అంశాలు మరి మాకు ఇబ్బందిగా ఉంది, మీరు కన్సిడర్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం. కొన్ని సంఘాలు అసలు ఇది మీరు చేయటానికి వీల్లేదు, చేస్తే మేము రోడ్డు మీదకి వెళ్తాం, సమ్మె చేస్తాం, మెరుగు సమ్మె చేస్తాం, యుద్ధం చేస్తాం అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ కలవటం, అక్కడి నుంచే సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఫోన్ లో మాట్లాడటం జరిగింది. ఈ రోజు 12-13 జరగవలసిన సర్దుబాటు చర్య ఏదవుతుందో దాన్ని ముందుగా వాయిదా వేయమని చెప్పి అడిగాం. ముందుగా దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే ఒక టీచర్ని ఇప్పుడు పనిచేస్తున్న చోట నుంచి మండలంలోనే ఇంకో స్కూల్ కి సర్దుబాటు చేయడం జరుగుద్ది. సపోజ్ అది కూడా టీచర్స్ కి ఇబ్బంది లేకుండా మండలంలోనే ఈ సర్దుబాటు చర్య చేపట్టడం జరిగింది. మండలంలో సర్దుబాటు అయిన తర్వాత ఇంకా మండలంలో కనుక సర్ప్లస్ గానీ షార్టేజ్ గానీ ఉంటే మండలం బయట ఒక డివిజన్ ని ఒక యూనిట్ గా తీసుకుని రెవెన్యూ డివిజన్ ని వాళ్ళ లోపలికి ఈ మండలం తేవటమో ఈ మండలం వాళ్ళ బయటికి చేయటమో అది కూడా ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారో వాళ్ళతో సంప్రదించి చేస్తామని చెప్పి ఇవాళ కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ జీవో రద్దు అనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ముడిపడి ఉంది కాబట్టి సో అది ఈ విద్యా సంవత్సరం నుంచో లేదంటే మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరం నుంచో అనేది అయితే ఖరారు కానుంది త్వరలో. సో మొత్తానికైతే జీవో నెంబర్ 115 రద్దు చేయడానికైతే ప్రభుత్వం నిర్ణయించింది.